శివదేవుని కథ ప్రారంభము. ఓ భక్తులారా, తెలుగుదేశములో ఒకానొక గ్రామసీమలో బీదవాడైన శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు రాజేశ్వరి అనే ఆమెను పెండ్లాడి కాపురము చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె పుట్టారు. పుత్రుని పేరు సదాశివుడు, అలాగే పుత్రిక పేరు దాక్షాయణి. వారు చాలా పేదవారు అవ్వటం వల్ల శివయ్య రోజు కూడా భిక్షాటన చేసి భార్య బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. తరువాత శివయ్య తన భార్యతో ఇలా చెప్పాడు, మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు మన ఇద్దరి పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమై వెళ్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధముగా చెప్పటం మొదలుపెట్టాడు. మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లె నా గ్రామం. చాలా బీద కుటుంబీకుడను. ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనాన్ని సంపాదించాలని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లా చెప్పాడు, ఓయి వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనం సంపాదించుకోగలవా? నీకు సకలైశ్వర్యములు ఇచ్చే వ్రత కథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా ఆలకించు అని చెప్పగా శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడలో కూర్చుని వివరించండి స్వామి అని వేడుకున్నాడు. దానికి ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పటం ప్రారంభించాడు. వంగదేశమును పాలిస్తున్న సూరసేన మహారాజు గారికి గుణవంతురాలైన ఒక పుత్రిక ఉంది. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయము యజ్ఞవాల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకుని తానే స్వయముగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పటానికి సూరసేన మహారాజు పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమంతినికి తెలియజేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి రాజకుమార్తె సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుని పూజిస్తూ వ్రత కథ చదువుకుంటూ దినదిన ప్రవర్ధమానమయ్యింది. ఇలా ఉండగా అంగదేశమును ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాంగదుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లియుడుకు వచ్చాడు. చంద్రాంగదునకు వివాహము చెయ్యాలని ఆలోచనతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి, పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునికి ఎక్కడైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశ దేశాలకు పంపాడు. వారు అనేక దేశాలు తిరిగి చివరికి వంగదేశ పరిపాలకుడగు సూరసేన మహారాజు పట్టణము చేరారు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె కలదని పరిచారికుల వలన తెలుసుకుని రాజదర్శనమునకై ఆస్థానమునకు వెళ్ళారు. అంతా రాజు, మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగారు. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రికా రత్నమగు సీమంతిని దేవి గుణగణములు తెలుసుకుని ఇక్కడకు వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహము చేశాడు. వివాహం జరిగిన కొంతకాలానికి ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై షికారు చేస్తున్న సమయములో దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు. చంద్రాంగదుడిని నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుపోయారు. తక్షకుడు చంద్రాంగదుని చూసి, ఇతనెవరు?
ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చారు అని అడుగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉండగా మాకు చిక్కటం వలన తమ వద్దకు తీసుకువచ్చితిమి అని నాగకన్యలు పలికారు. అంతన తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతమంతా తెలుసుకుని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావము గల మహాపతివ్రత, అందువలననే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడవకుండా మీకు చిక్కటం వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పాడు. ఈ సంభాషణ అంతా వింటున్న చంద్రాంగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగినాడు. అంతా తక్షకుడు చంద్రాంగదుని వీపు చరిచి ధైర్యము కలగజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఆ మనుల యొక్క ప్రభావము కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించాడని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతము యొక్క ఫలితము ఇదేనా అని దుఃఖిస్తూ కళ్ళు మూసుకొనగా స్వప్నములో జగజ్జని ప్రత్యక్షమయ్యి, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయము లేదు, విచారించకు, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ దగ్గరికి వస్తాడు అని చెప్పి అంతర్ధానమైపోయింది. దాంతో ఆమె మేల్కొని స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సున ధైర్యము చేసుకుని యథాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మనులతో చంద్రాంగదుడు తన దేశమునకు తిరిగి వచ్చాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు ఎంతో సంతోషించి జరిగినదంతయో తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని, మహిమ గల మనులతో తిరిగి వచ్చాడని ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురంపి శుభముహూర్తమున సీమంతిని దేవికి చంద్రాంగదునకు వైభవపేతముగా పట్టాభిషేకము చేశాడు. సీమంతిని దేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావము గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనము చేస్తున్నారు. సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వలననే 5వ తనమును కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖముగా ఉన్నారని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతము చేస్తే నీకు కూడా సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా, దానితో శివయ్య అమితానందము పొంది, మహాపురుష, ఆ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చెప్పండి అని కోరాడు. అందుకా బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగాడు. సోమవారము రోజున ఉదయముననే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటం ఉంచి ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి శివదేవునికి కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి మారేడు దళములతో అభిషేకము చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గాని లేక బెల్లమును గాని కలిపి నైవేద్యము పెట్టి శివదేవుని వ్రతకథ చదువుకొని ఆ ప్రసాదము అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకొని సేవించాలి. ఇలా 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనస్సులోని కోరికలు ఫలిస్తాయని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యెను. కడు నిష్ఠతో వింటున్న శివయ్య బ్రాహ్మణుని చూచి, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఉపదేశము చేశాడని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు తెలియపరిచాడు. భార్యాభర్తలు 3 సోమవారములను భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్లకు ధనగర్వముచే వ్రతము చేయటం మానివేసినారు. శివదేవునికి కోపము వచ్చి వీరి గర్వం మనచాలని మళ్ళీ దరిద్రులుగా చేశాడు. దరిద్ర దశలోనున్న శివయ్య మరలా యథాప్రకారముగా భిక్షాటనకు ఒక గ్రామమునకు వెళ్ళి యాచించగా, ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయుటకు వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతం మరిచిపోయినందుననే నాకీ
గతి పట్టింది, చాలా అపచారం చేశాను అనుకుంటూ ఈ సంగతి ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పాడు. భార్య భర్త మాటలు లెక్క చెయ్యక మొండిగా మాట్లాడింది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకోవడానికి భార్యను రమ్మని పిలిచాడు. తాను కథ కూడా వినను అని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయాయి. భర్తయగు శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మానావు, కథ కూడా విననన్నావు. నేను బేదవాడినైతిని, నీవు అందురాలువైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు. భార్య అలాగే చేసి స్నానం చేసి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కళ్ళకద్దుకుని సేవించింది. వెంటనే కన్నులు కనిపించాయి, పోయిన ఐశ్వర్యము కలిగింది. ఆ రోజు నుంచి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటు ఆ గ్రామస్తులు కూడా శివదేవుణ్ణి మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తులతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు, పరమందు మోక్షమును పొందుదురు. ఈ కథ వినిన వారికి, చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించునని సూత మహాముని సౌనకాది మునులకు బోధించారు. శివదేవుని కథ సమాప్తము.